అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అంటే ఆల్రెడీ బీజేపీ ఒకసారి వెళ్ళి వచ్చేసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి పడతలేదు కాబట్టి బీఆర్ఎస్లోకి వస్తాడు అనే ఒక వాదన ఉంది, ఒక చర్చ ఉంది. అట్లా వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు స్వాగతిస్తారా? ఇదంతా ఉత్తమ ముచ్చట. ఎవరు నమ్మరు వాళ్ళను. మీ మీడియానే కొంత అంతో ఇంతో వాళ్ళకి ఇంకా స్పేస్ ఇస్తుంది తప్ప ప్రజలు ఎవ్వరు వీళ్ళ మాటలు నమ్మరు, పట్టించుకొని మీరు మునుగోడు నియోజకవర్గానికి పోయి అడగండి ఎవరైనా నమ్ముతారేమని. ఎవరు నమ్మరు వీళ్ళ మాటని, సీరియస్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక పూట పొగిడి ఒక పూట తెగిడి మీడియా ముందట మైకులు ఎదురుగున్నప్పుడు ఒక మాట మాట్లాడి ఆ మైకులు బంద్ కాగానే ఇంకొక మాట మాట్లాడి అర్థం కాదా ప్రజలకి? అర్థం అయిపోతూనే ఉంది కదా, జోకర్లు అవుతారు కదా వీళ్ళు. ఈ సినిమాల్లో అక్కడక్కడ డ్రామాలలో నాటకాలలో మధ్యలో వచ్చే పాత్రలు ఉంటాయి కదా, జోకర్ పాత్రలు, బఫన్ పాత్రలు అంటారు. గా పాత్రలు అయిపోయినాయి ఇప్పుడు వీళ్ళ వాస్తవానికి. గా స్థితికి పోయినరు ఇద్దరు అన్నములు. కాబట్టి మీరు మళ్ళీ ఏదో తీసుకొని సీరియస్గా ఏదో జరుగుద్ది, ఇక కాంగ్రెస్లో ఏదో జరిగిపోతుంది, ముస్లిం ఏదో జరుగుతుంది, లేకపోతే ఆయన ఏదో బీఆర్ఎస్కి వస్తాడు, ఇట్లాంటివన్నీ వేస్ట్ చర్చలు. అంటే ఆయన ఓపెన్గా పబ్లిక్గా చెప్తున్నారు, నాకు మంత్రి పదవి మీద కాంక్ష లేదు, నాకు నేను మంత్రిని కావాలనుకుంటే నాకు కేసీఆర్ ఇచ్చేవాళ్ళని. నిజంగా అట్లాంటి ఏదైనా ప్రపోజల్ వచ్చిందా? మౌలి గారికి ఇవే పరుగు తీసే మాటలు అంటున్నా. ఎందుకంటే నువ్వు అడిగేదే మంత్రి పదవి గురించి. నేను ఇక్కడనే అంటున్నా, నేను రిపోర్టర్ మిత్రులను కూడా అంటున్నది ఎందుకన్నా అంటే, నేను ప్రశ్న అడుగుతలేరు అనమాట. నువ్వు ఇంత ఏడ్చేది మంత్రి పదవి కొరికే. నేను నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు ఇయ్యలేదు, నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు ఇయ్యలేదు అని కదా నీ ఏడుపు. ఈ మధ్యన ఇంకొక కొత్త ఏడిపోయింది, డబ్బులు, కాంట్రాక్టులు. ఈ మధ్యన కాలంలో ఈ గవర్నమెంట్ చేసిన కాంట్రాక్టులలో ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తేనేమో మెగా కృష్ణాడికి కొంత, సుధాకర్ పొంగులేటి శ్రీనివాసుడికి కొంత ఇచ్చినట్టున్నారు. నేను ఇక్కడేదో రోడ్డు ఇస్తేనేమో ఆ సీఎం రమేష్ అనేట ఆయనకి ఇచ్చినట్టున్నారు. ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన పద్ధతులు ఇచ్చుకుంటున్నాడు. నాకు పైసలు ఇస్తలేరు, పదవి ఇస్తలేరునే కదా ఏడుపు. మళ్ళీ కాసేపు నాకు ఏ పదవి వద్దు, నేను మంత్రి కావాలనుకుంటే ఇవ్వాలి ఏందండి పనికి మళ్ళీ చేస్తాం మాటలు. మీడియా కూడా కనీసం మినిమం విమర్శనాత్మకంగా ఈయనలో ఈ కాంట్రవర్సీ ఉంది, కాంట్రడిక్షన్ ఉంది, పదవి వద్దంటున్నాడు, పదవి కొరకే కొట్లాడుతున్నాడు అనే మాట కూడా ఏడొస్తలేదు. కానీ నాకు పదవి కాదు, నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కావాలని కూడా చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి? ఒక ఉత్తరమైన రాసిండా, పలానా కావాలి నాకని రాసిండా? నేను అక్కడ కూడా నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. ఈ పలాంది కావాలని రాసి అది ఇవ్వకపోతే నువ్వు అనాలి. ఏం కావాలని అడిగిండు మీరు చెప్పండి. మాకు రోడ్లు లేవు, మాకు కెనాల్ లేవు, ఏ రోడ్డు అని ఇచ్చినవా? చెప్పేసి గాలి మాటలు కాదు కదా చెప్తున్నాడు. గాలి మాటలు కాదు కదా. ఈ నుంచి వెళ్ళి నాకు రోడ్డు కావాలని ఒక కాగితం ఇచ్చినావు. ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్కి, ముఖ్యమంత్రికి ఇచ్చినావా? మాకు పలానా ఏందో కావాలని ముఖ్యమంత్రికి కానీ, ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ, లేకపోతే ఇరిగేషన్ మంత్రి కానీ, ఇంకోటి కానీ ఎవరికైనా ఇచ్చినావా? అంటే ఏదన్నా ఒక మంత్రికి, ఒక ముఖ్యమంత్రికి ఆయన రాసిన ఏదన్నా లేఖలో మాకు ఇవి కావాలి అని చెప్పి ఒకటి చూపిస్తారా? ఉందా? అందుకేనంటే నేను ఈ గాలి మాటల్ని మీరు ఎక్కువ ఇచ్చి, వాళ్ళకి ఎక్కువ ప్రచారం ఇచ్చి, కనీసం మినిమం విమర్శ చేసే ధైర్యం లేకపోతే పోయింది. ఉన్నది ఉన్నట్టుగా నన్ను మాట్లాడేదని కూడా లేదు. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు, ప్రజలు గెలిపిస్తున్నారు, మీరు వాళ్ళని ఎందుకు అంత ప్రజలకు దూరంగా లేదా వాళ్ళకి విలువ లేనట్టుగా మాట్లాడుతున్నారు? ఈ మధ్యన అయినరు జోకర్లు, ఈ మధ్య జోకర్లు అయినరనే చెప్తున్నాను నేను. ఈ పర్టికులర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ ప్రజల ముందు తేలిపోయారు. ఎందుకంటే మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండటం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అక్షరంలో ఏది తప్పో చెప్పండి, మీరే చెప్పండి. నా మీద విమర్శ చేయండి మీరు కాసేపు రాజగోపాల్ అనుకొని. నేను చెప్పిన దాంట్లో ఏముందో ఒక అక్షరం పొరపాటు చెప్పండి. నేను రాజగోపాల్ అనుకోను, జర్నలిస్ట్గానే అనుకుంటాను. మాట చెప్తున్నా, ఆ స్వేచ్ఛ ఇస్తారు మీకు, నేను మీరు అట్లా అనుకోండి. సో కాబట్టి మీరు ఇవన్నీ పనికి మాలిన ఏదో టైంపాస్ కొరకు, ఇక మనకు కూడా 24 గంటల ఛానల్ నడవడం కొరకు ఈ పనికొచ్చే ముచ్చట్లు తప్ప వీళ్ళవి ప్రజలకు అక్కరైనవి కావు, వాస్తవమైనవి కావు, మాట మీద నిలబడేవి కూడా కావు. నేను రాసి పెట్టుకోండి మీరు. ఇదే రాజగోపాల్ మళ్ళీ ఈ ముఖ్యమంత్రిని పొగడకపోతే నన్ను అడగండి. ఎట్లా పొగడతారు అనుకుంటున్నారు? తొందరలోనే సెట్ చేస్తారు తొందరలోనే. సింపుల్ అండి. జనరల్గా పిల్లలు ఏడుస్తారు. దేనికి ఏడుస్తారు చెప్పండి? ఏదైనా ఒక కోరిక కోరి తల్లిదండ్రుల్ని నెరవేర్చకపోతే ఏడుస్తారు. టు డ్రా ది అటెన్షన్. అట్లా వీళ్ళు కూడా బాపతులు కొంచెం ఎక్కువ మాట్లాడి నోరు పెంచుకొని కొంచెం చేసి అట్లా భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి, దానికి ఇప్పుడు మనం బ్లాక్మెయిల్ అంటాం, పిల్లలదేమో అదంటాం, వీళ్ళనే బ్లాక్మెయిల్ అంటాం, చేసుకొని పని తీసుకుంటారు. అంతే తప్ప వీళ్ళు అంతమించి ఏమీ చేయరు. ఓకే, జగదీష్ రెడ్డి గారు, మీరు 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. ఎందుకు ఈ గత ఎన్నికల్లో ఒక్కళ్ళు మీరు మాత్రమే గెలిచారు, మిగతా పార్టీని గెలిపించుకోలేకపోయారు? కారణం ఏంటి? సింపుల్.
ఒక నల్గొండలోనే జరగలేదు, అది రాష్ట్రంలో పార్టీగా ఓడిపోయినాం. చాలా విషయాలు ఉంటాయి దాంట్లో, ఒకటి అని చెప్పడానికి లేదు కదా. మేము ఓడిపోవడానికి కారణాలు ఏందని గతంలో కూడా మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం. పోయినాయి, కొన్ని జిల్లాల్లో మొత్తం కూడా పోయినాయి. దానికి అనేక కారణాలు, ఇది అదని చెప్పడానికి ఏం లేదు. కానీ మీ మీద ఒక ఆరోపణ, మీరు ఏ నాయకుడిని ఎదగనివ్వరు జిల్లాలో, ఇంకే నాయకుడిని కూడా పైకి రానివ్వరు అనేది నిజమా కాదా? అయితే మీరు రివర్స్లో అడిగిన ఈ క్వశ్చన్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రివర్స్లో అడిగిన ఈ క్వశ్చన్, రివర్స్లో అడిగాను చెప్తా మీకు. అసలు ఈ రాష్ట్రంలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు, నాయకులను అంటూ పెంచింది నేను, ఎమ్మెల్యేలను చేసింది నేను, ఎంపీలను చేసింది నేను అనేది మీరు మా జిల్లాలో ఏ కార్యకర్తలను ఎవరిని చెప్తారు. ఎవరిని అడిగినా అనేక మంది వాళ్ళే చెప్తారు. సింపుల్ గుర్తుపెట్టుకొని మీరు రివర్స్లో ఉన్నారు, రివర్స్లో మాట్లాడతారు. కాదు, వేముల వీరేశం కానీ మంతుల సామ్యాలు కానీ వాళ్ళకు టికెట్లు రాకుండా చేసి మీరు వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళడం ద్వారా పార్టీ నష్టపోలేదా? వాళ్ళ కాంగ్రెస్లో గెలిచారు కదా ఎమ్మెల్యేలుగా. మీరు చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న, విచిత్రంగా రివర్స్లో మాట్లాడుతున్నారు. అదే చెప్పిన, ఆల్రెడీ అక్కడ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు. వేముల వీరేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా. అంటే ఆయన గెలిచే క్యాండిడేట్ని కాంగ్రెస్లో టికెట్లు అడిగితే మీరు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని అడుగుతున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు టికెట్ ఇవ్వరు, రాకుండా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా నేను చేయడం ఏంది? ఆడ పార్టీ కోసం ఎమ్మెల్యే ఉండగా ఆయన తీసేసి ఈయనకి ఇస్తే అప్పుడేమంటారు? పార్టీ సీట్లు ఇచ్చేది ఫస్ట్ ఎవరో మీకు తెలుసు, పార్టీ అధిష్టానం సీట్లు ఇస్తుంది, కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇస్తారు. అక్కడ తుంగతుర్తిలో కిషోర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు 2 సార్లు గెలిచి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వచ్చిండు, ఈయనకు మాట ఇచ్చి తీసుకుంది పార్టీ. ఇక ఇక్కడ వేరే స్కోప్ ఎక్కడిది? ఓకే, ఇంకా అవకాశం ఎక్కడిది? ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మీకు పోటీ ఎదుగుతున్నారు, పోటీగా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనను కావాలని మీరు మండలి చైర్మన్గా పంపించారు. నాకంటే పెద్ద పోస్టులో పోవడం కూడా నా తప్పే అవుతుంది లేదు. అంటే మండలి చైర్మన్ కూడా నేనే చేసిన, మంత్రిగా పోటీగా రాకూడదని మండలి చైర్మన్గా నేనే చేసినా మీరు అంటున్నారా? అవును. అంటే నాకంటే పెద్ద పదవి ఇచ్చినందుకు నేను గొప్పన్నా చిన్నన్నా? వాళ్ళ అబ్బాయి కూడా టికెట్ తర్వాత వెళ్ళాడని. ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ ఎవరిది? గవర్నర్, సీఎం, తర్వాత మండలి చైర్మన్. నాకంటే పెద్దదా చిన్నదా? కానీ పొలిటికల్గా మీకు అడ్డు రాకుండా చిన్నదా? అంత పెద్ద పోస్టులు ఇచ్చినా కూడా నా మీద విమర్శ అంటే నేను ఏమనాలి? దానికి కూడా నన్ను బాధ్యతని, అది కుట్రని అంటే ఏమనుకోవాలి? దీన్ని ఎవడని ఇస్తాడు ఈ ప్రపంచంలో తనకంటే పెద్దది ఎవరికైనా? సరే మీరు అన్నారు నేనే ఇచ్చింది కేసీఆర్ గారు, ఓకే, అది నేనే ఇచ్చిన అంటే కూడా నేను మంచి పని చేసినా చెప్తే కేసీఆర్ వింటారు, మీ మాట ఆయన వింటారని కదా. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మీకంటే పెద్ద పదవి ఎవరికైనా మీరు ఇస్తారా? అసలు ఒక మాట చెప్పండి నాకు. నేను ఇచ్చిన అంటే నేను గొప్ప ఉన్నా, మంచి ఉన్నా, చెడ్డ ఉన్నా? చెప్పండి. మీకు పొలిటికల్గా అడ్డు రాకుండా మంచి పెద్దది ఇచ్చినా నా మీద బదనామే, చిన్నది ఇచ్చినా బదనామే, ఇదేనా నా మీద? మీరు కోరి తెచ్చుకున్న సైద్ రెడ్డి ఎందుకు మిమ్మల్ని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు? చాలామంది చాలా పెట్టిపోయినారు పార్టీని. సైద్ రెడ్డి అనే ఉంది, ఎక్కడెక్కడ చిన్న తీసుకొచ్చి పెద్ద చేసింది పార్టీ. ఆ రకంగా సహజంగా మారిండు పార్టీలు, ఆయన ఒకడే మారలే కదా, మస్తు మంది మారిండు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు మాకు వచ్చారు, మా నుంచి గెలిచిన వాళ్ళు పోయినారు, ఓడిపోయిన వాళ్ళు పోయినరు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కానించి అనేక మంది ఎమ్మెల్యేలు అయినాక కూడా పోయినరు. కొత్తగా జరిగిన ప్రక్రియ ఏం కాదు కదా, అందరిలో ఆయన ఒకడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.